వాడు వచ్చి ఇప్పుడు రోడ్లు పడేసి ఈడుస్తున్నాడు. వయసైనా ఇది మాకు భూమి తీసుకొని అల్లాడి ఆకులు వేసి నడిచి ఎందుకు ఈ బాధలు ఇటు పెట్టాడు? మనం తల్లిదండ్రులు లేరా? అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ సంఘీభావ పోరాటాలు జరుగుతున్నాయి. విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు దీక్ష చేపట్టారు. సేవ ఆంధ్రప్రదేశ్ పేరుతో చేపట్టిన దీక్షకు పార్టీలకు అతీతంగా అంతా మద్దతు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం దీక్షా వేదికగా వచ్చి అక్కడే కూర్చున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు ఆయన. ఈ రోజు ముఖ్యమంత్రి రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. నన్ను విమర్శించడమే అమరావతి నుంచి మా బ్యూరో చీఫ్ ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రమేష్ లైవ్ లో ఉన్నారు. అదేవిధంగా గుంటూరు నుంచి మా సీనియర్ కోలీగ్ రవీంద్ర కొంతమంది రైతులతో కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్ చెప్పండి, అమరావతి ఉద్యమం ఈ రోజు మహోద్యమంగా సాగింది. రైతులు 29 గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు పాదయాత్ర చేశారు. కానీ మనకున్న సమాచారం ప్రకారం వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది. బహుశా ఈ నెల 20వ తేదీన సచివాలయ తరలింపు ప్రారంభమవుతోంది. 5 శాఖలు అక్కడికి తరలిపోతున్నాయి. 26వ తేదీన రిపబ్లిక్ డే ఉత్సవాలు కూడా విశాఖలో నిర్వహించాలని తేలుతోంది. ఐపవర్ కమిటీ డెసిషన్ ఏంటో కూడా అందరికీ తెలుసున్నది. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటే జీఎన్ రావు చెప్పారు, బోషన్ కమిటీ చెప్పింది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసే మంత్రులు దానికి భిన్నంగా చెప్పరు కదా. సో ఇదంతా రెడీమేడ్ స్క్రిప్ట్. ఐపవర్ కమిటీ స్క్రిప్ట్ చదువుతుంది, మీడియా అంతా లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. దాని సారాంశం ఏంటంటే అంటున్నారు ఒకటే రాజధాని, అది వైజాగ్. లీగల్గా రైతుల నుంచి తప్పించుకోవడానికి కాంపెన్సేషన్ ఇవ్వకుండా రైతాన్ని తరలించామనుకుండా విభజించామని చెప్తారు. కర్నూలు హైకోర్టు ఇస్తారు, ఇక్కడ 2 బెంచ్లు పెడతారు కాబట్టి జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే నమ్మేదేం లేదు. సో ఏంటి ఏం జరగబోతుంది అమరావతి? ఇచ్చాడు కానీ ఓపెన్ కాలేదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఈ నెల 18వ తారీఖున అసెంబ్లీ ప్రభుత్వం చేయనుంది. సభలో అసెంబ్లీలో ఆమోదం తీసుకొని రాజధాని మూడు రాజధానులు ఏర్పాటు చేస్తుంది ప్రకటించనుంది. ఇదే సమయంలో 20వ తారీఖు నుంచి రాజధాని తరలింపు విశాఖకు వెళ్ళిపోనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అక్కడ పూర్తయ్యాయని చెప్పన్నారు. 20 ప్రారంభిస్తే విద్యార్థులు అకాడమిక్ ఇయర్ అయిపోయేటప్పటికల్లా కూడా పూర్తి స్థాయిలో అక్కడ రాజధాని కొలువై అక్కడ కొలువై ఉండడానికి సంబంధించిన విధి విధానాలు ఏర్పాట్లన్నీ కూడా ఉంది. అయితే ఇక్కడ రాజధాని ప్రాంతంలో కానీ చూసుకుంటే పోలీసుల అణచివేత ఒకవైపు, 38 కిలోమీటర్లు మొత్తం కొనసాగిస్తున్న రైతులు రాజధాని ప్రాంతాలు ఈ దృశ్యాలు కనిపిస్తాడు. గత 4 రోజుల నుంచి తీవ్ర అణచివేత అని ఈ రోజు చూసుకోవచ్చు. గత 19 రోజుల నుంచి కూడా దీక్ష శాంతియుతంగా నిరసన చేసిన రైతులు ఈ రోజు ఒక మహాపాదయాత్రకు ప్లాన్ చేసుకున్నారు. ఈ సందర్భంలోనే ఈ పాదయాత్రను భగ్నం చేయడానికి వెలగపూడిలో ఒక 10 మంది రైతులను అరెస్ట్ చేశారు పోలీసులు. అంటే 10 మంది రైతులను అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సో మహాపాదయాత్ర భగ్నం అవుతుందని చెప్పేసి అనేది పోలీసులు ఎత్తుగడ కావచ్చు. అయితే రైతులు మాత్రం తాము ముందు నిర్దేశించుకున్న విధంగానే ఈ మహాపాదయాత్రను విజయవంతం చేసిన తర్వాత మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే పాదయాత్రలో కానీ గమనిస్తే చూస్తే 80 ఏళ్ల వృద్ధులు, మహిళలు గత 19 రోజుల నుంచి దీక్షా శిబిరంలో దాకా కూడా పట్టుదలతో కూర్చొని దీక్ష చేయడం ఒక ఎత్తు అయితే ఈ రోజు ఏకబీగిన 8 కిలోమీటర్లు 80 ఏళ్ల వయసులో వాళ్ళు నడుస్తున్నారు అని చెప్పారంటే అది చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ కళ్ళ నీళ్లు రాక మానవు. అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా అలుపు వస్తున్నప్పుడు కూడా వయసుతో పాటు ఈ నడకతో కారణంగా వస్తున్న అలుపు కానీ బాధను కానీ అదిని పెట్టుకొని వాళ్ళు సాగిన తీరు చూస్తే మాత్రం ఎవరికన్నా కానీ కడుపు తరుక్కుపోమందు. అయితే ఇక్కడ విచిత్రం తెలంగాణ ప్రాంత రైతాంగ నాయకులు ఇక్కడికి వచ్చేసి ఈ రోజు వాళ్ళకి సంఘీభావం తెలిపి వాళ్ళతో పాటు మా సహకారం ఏమేం కావాలని అందిస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ
మన ప్రాంతంలోని ఆంధ్ర ప్రాంతంలో 13 డబల్ క్లిక్ కనిపిస్తుంది. కానీ ఆ స్ఫూర్తి కొరవడిన డబల్ క్లిక్ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు తెలంగాణ సంబంధించిన రైతు నాయకులు ఒక ఆయన మాట్లాడారు, మాకు పొలం దగ్గర అందులో మూడు తేడా వస్తే తలకాయ ఓవర్ కొట్టుకుంటాం, పోలీస్ స్టేషన్ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాం. మాకు భూమి మీద ఉన్న సెంటిమెంట్ అలాంటిది. ఉన్న రైతులు 33,000 ఎకరాలను త్యాగం చేస్తే ఆ త్యాగం ఎవరికి పట్టకపోతే ఎట్లా? రైతులు అనేవాళ్ళు ఎక్కడున్న రైతులే మా రైతుల జాతికి మేము అండగా నిలుస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. సో ఇక్కడ ఈ పరిస్థితి కానీ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ చూసుకుంటే 2 ఉద్యమాలు కనిపిస్తాయి.